హాయ్ ఫ్రెండ్స్. ఇలా మాత్రం స్టాండ్ పెట్టలే ఫ్రెండ్స్. వాళ్ళు ఎత్తుకుంటే అయితే వస్తానా, ఎందుకంటే లేట్ అయింది కాబట్టి పొద్దు మాత్రం బాగా ఒడిసింది. మనం నిన్న చేసినాం కదా వాళ్ళకి అయితే చూసుకుంటూ వచ్చే వారికి ఏంది ఒకటైతే పటాకా పడ్డది. దాదాపుగా అయితే లోపలికి వెళ్ళి అయితే పెద్దగానే కనబడుతుంది. అదేమో అక్కడ కనబడుతుంది చూడు, బాగానే పెద్దగా కనబడుతుంది. లగా చిక్కుతుంది అమ్మవారు. మనమైతే 3 కిలోలు ఉంటుందండి. 3 కిలోలు ఉంటుంది ఫ్రెండ్స్. చూడండి దండి కూడా అది చేప గొగ్గో చూడండి. కిలోలు ఉన్నది చేప మాత్రం. అది ఎట్లా ఆట ఆడుతుందో చూడండి. ఎలా ఆట ఆడుతుంది అంటే అది కండలు కూడా మంచిగా ఆడుతున్నాయి, కానీ ఒక దెబ్బ తెగితే పొడిల్లోనే పోతుంది. 3 కిలోలు ఉంటుంది. పడే అనుకున్న ఫ్రెండ్స్, నిన్న మాత్రం 2 వాడి చచ్చిపోయినాయి కదా. పడే అనుకున్నా నేను అయితే నిన్న 2 వాడి చచ్చిపోయినాయి కదా. పడే అనుకుని మాత్రం నేను స్టాండ్ మాత్రం పెట్టలేదు. సప్పుడేకనే ఎత్తుకుంటూ వస్తానా, వాళ్ళు ఎత్తుకుంటే ఇది మరి చేపలు అయితే ఇవరకు ఒక్క చేప కూడా తీయలేదు. వాస్తవంగా ఏంటంటే లాస్ట్ దడ అయిపోతుంది. ఇక ముళ్ళె మాత్రం పెద్ద ముళ్ళెత్తిన అది లాస్ట్కు నాకు అదృష్టం ఉన్నట్టు ఉన్నది. ఆయనతో పడ్డది ఒక్కటి. అక్కడ చేపలు మొత్తం ఒకటి కూడా తీయలే. ఇంకా చూడండి, ఇగో ఒక్క చేప తీయలే. చేపల సంచి కింది ఇంకొక ముళ్ళె మనం 100 నెంబర్ వేసినాం కదా, 100 నెంబరి. ఇవి మాత్రం 114 ఫ్రెండ్స్. 114 కాబట్టి పెద్దది పడుతుంది. అంటే అది చుట్టుకపడ్డ సైజు కాదు. అది సైజు ఎన్ని ఏళ్ళకి పడుతుంది అంటే కరెక్ట్గా 8 ఏళ్ళకి పడుతుంది. అది 9 ఏళ్ళకి అయితే సూపర్ పడుతుంది. ఆ సైజు పడేది. ఇది మాత్రం 6 ఏళ్ళు. 6 ఏళ్ళ వాళ్ళకు దీనికి కిలంబావుదే పడాలి. 30 కిలో పైన నుండి కిలంబావు ఇంతలోపు అయితేనే వీడికి వాడాలి సైజు. కానీ పెద్దది పడ్డది ఈసారి అయితే మాత్రం. దాన్ని మాత్రం తీద్దాం, మెల్లగానైతే తీయాలి. బాగా కొట్టుకుంటుంది. ఆట అయితే ఘోరంగా ఆడుతుంది. అది దీన్ని ఇంతసేపు ఆడించడం కూడా మంచిది కాదు. కండ్రలు అయితే బాగానే పెట్టుకున్నది. మీరు చూడండి కండ్రలు. దాన్ని కొడితే లెక్క కాదు, అది ఇట్లా కొడుతుంది. అక్కడ చూడండి కండ్రలు అయితే ఎంత అంటే, కండ్రలు 4, 5, 6 ఉన్నాయి. కొడితే పడుల్లో మలుగుతుంది. ఓకే ఫ్రెండ్స్, దీన్ని తీసుకుంటా ఈ సంచిలో ఎత్తా, అలా గడ్డ వెనక చూస్తా. మాత్రం లోపలికి వచ్చిన చూడండి, డ్యామ్లో వాగులు వేసిన నేను. ఇక్కడ నుండి మన సెటర్లకు అక్కడ గుట్ట పక్క పొంటి కనబడతాను, చూసినావా సెటర్లు అవే. కానీ కాకపోతే ఏంటంటే అంత బుష్ ఉండి క్లారిటీగా లేక ఏం మాత్రం కనబడటం లేదు. చూడండి అట్లపడి ఎవరు కూడా కనబడతలేదు. తెప్పలు వలలు అక్కడకు అటు ఇటు వేసారు. ఇది మాత్రం నేను లాస్ట్గా పడ్డది. నాకు అది లక్ ఉన్నది కాబట్టి పడ్డది. మరి ఇంకా 100 నెంబర్ మాత్రం చూసేటివి ఉన్నాయి. ఇట్లా ఇంకా లోపలికి వాగు. సూర్యుడు కూడా ఒడిచిండు. నేను వచ్చారు లేటు. మన అడ్డ అక్కడ ఉన్నది, కనపడుతుందా మన అడ్డ? అక్కడ ఉన్నది అగో అడ్డ కనబడతలేదు కాబట్టి అంత బుష్ అన్నట్టు. మధ్యలో ఉన్న సెంటర్ కట్ చేసిన. ఈడ వలలు అయ్యా సప్పుడే కట్టు కడగాన బురకలకి వేసుకుంటా అని వలలు అయితే ఎత్తుతాను. ఎత్తవారికి ఏంది అదొకటి మాత్రం పడి వేసింది. ఇట్లా పట్టుకొని తీయాలంటే తీరదు, ఆగదు అన్నట్టు. చూద్దాం, ఒకసారి ట్రై చేసి ఇస్తా. ఒక్కసారి తీస్తా ఉంటావా, తెంపుకొని పోతూ ఉంటావా? ఒక్క చేత కష్ట చూంచాల మీ కానీ లేవచ్చదని, కానీ ఒక్క చేత కాళ్ళ ఘోరం తాకుడు ఘోరం తాకే ప్లస్ ఇది ఇక తీస్తా. ఓకే, కళ్ళు ఒక్కటికి ఇక్కడ పడ్డది. కిలో ఉంటుంది కావచ్చు, ఒక తెప్ప కింద వస్తుంది. తెలియదు, బాగానే ఉన్నది, చచ్చిపోలే. కిలో దీని సైజు కాదు, 114 పడే సైజు. ఇది 114 పడే సైజు పడాలి, కానీ దీనికైతే పడ్డది ఇది. ఇక కిలో బరాబర్ కేజీ ఉంటుంది. ఇవాళ చెయ్యొత్తానా. ఒక ముళ్ళే 114 నెంబర్ మాత్రం అవి ఎత్తిన. అవి స్విట్జర్లాండ్ వలలు. అవి కొంచెం నేను 20 తెచ్చుకున్నా అన్నట్టు. ఇవి మాత్రం 0. ఇవి బలింగ. ఇది వరకు కూడా వీడియోలో చెప్పిన నేను, బలింగ వలలు. కానీ బలింగ వలలు కొంచెం దొడ్డు ఉంటాయి. మన సిప్పు కంపెనీ కన్నా కొంచెం దొడ్డు ఉంటాయి అన్నట్టు. 20 కన్నా సన్నం, 0 కన్నా కొంచెం దొడ్డు. అది పోతుందట కాదట. ఇది కిలో ఉన్నది. ఇంకా వల్ల అయితే అక్కడ చేసుకుంటుందా. బురకలు అయితే పడ్డాయి కానీ రవ్వు ఇది రెండోది. ఫస్ట్ ఒకటి తీసినా కదా, ఆ పెద్దది మనకు 114 నెంబర్ పడ్డది అది. దీనికైతే ఇప్పుడు తీస్తాను. ఇప్పుడే పడ్డది. 2 రవ్వులు పడ్డాయి. పల్లె ఇంకా చూద్దాం. పెద్ద పడ్డకాడికి అయితే పెద్దగా ఉన్నది. అది 2 కిలో చిల్లర ఉంటుంది కావచ్చు. నేను 3 కిలో అనుకున్నా కానీ 2 కిలో చిల్లర తట్టినది. దాని తర్వాత చూద్దాం. ఇక్కడ దాన్ని అయితే మాత్రం కేజీ ఉంటుంది. 3 కిలోలు అయితే ఖచ్చితంగా అవుతాయి. 300 వస్తాయి. ఆడదాకా అయితే పోయి చూద్దాం.
నిన్న రాలేగా మనం పండుగని రాలేదు. ఇప్పుడు మాత్రం చేసుకుంటూ పోతాను. నేను పడే కావచ్చు అని స్టాండ్ పెట్టలేదు, అందుకొరకే అవి ఇప్పుడు రౌలు పడుతున్నాయి. ఇవి ఇంకా ఇది వాడు అదృష్టం అనుకో. రౌలు మొత్తం బిల్కులే లేవు కదా, బురకలే పడుతున్నాయి కూడా రౌలు. ఈ 2 పడ్డాయి అంటే అదృష్టమే నాకు. నేను 2 పడే చనిపోయినాయి, కానీ ఈ 2 మాత్రం పానే ఉన్నాయి పెద్దవి. ఓకే ఫ్రెండ్స్, దీన్ని మాత్రం తీద్దాం. ఓకే దా దీన్ని మాత్రం ఇది ఎటు పోదు, వాళ్ళైతే బాగా చుట్టుకున్నది కాబట్టి మనం దీన్ని భయపడవలసిన పని ఏం లేదు. ఇదొకటి తీసిన, ఇంకా చూసుకుంటా అయితే పోదాం. దాదాపుగా అయితే 9 అవుతుంది కావచ్చు ఆ వలలు ఎత్తినా కాబట్టి. చెట్లు అయితే పాత వలలు బాగా తడతాయి అన్నట్టు. పాత వలలు లోపల మనం వాగచ్చినప్పుడు ఉంటే చూడు, ఆ వలలు బాగా తట్టి జర లేట్ అయింది ఇగ్గిన కొద్దీ. ఇట్లా వలలు ఇగ్గిన కొద్దీ అన్ని బెండు తట్టినట్టు. వీటికి కూడా అక్కడ తట్టినాయి, ఇట్లా పడి అంత తట్టినాయి. రేపు మాత్రం కొంచెం ఎగ్గుకుంటుంది ఇవ్వాలి. ఫ్రెండ్స్, మనకి ఇవర రాక ఎగలాడుకుంటే వచ్చిన చేపలు అయితే ఇవైతే మాత్రం పడ్డాయి. అంగడంగడ అవుతాయి. ఇగో ఈ రవ్వు మాత్రం పెద్దగా ఉన్నది అన్న కదా, 2 కిలోల నర వస్తుంది కావచ్చు అనుకుంటాను నేను. అది కిలో వస్తుంది, 2 కిలోల నర కంపల్సరీ వస్తుంది. ఈ బురకలు మాత్రం పడ్డాయి. ఈరోజు పడ్డ చేపలు అయితే ఇవి. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియోకి ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి. రేపటి వీడియోలో మళ్ళీ వచ్చేస్తా. ఓకే ఫ్రెండ్స్, బాయ్. ఈ సావలేదు మన దాదాపుగా ఇంకా 2 గంటలకే వస్తాయి. ఓ రవ్వుకి ఇది పానే ఉంది ఫ్రెండ్స్. ఈ సట్క ఎర్రగా ఉంది పోతుంది, సైజుకు అయితే పడతాయి. కిలో మొత్తం ఎర్రగా ఉన్నాయి, పానం ఉంది.